నమస్కారము. ఇప్పుడు మనం కౌసల్య సుప్రజ రామచంద్ర సీతా మనోహర రాఘవేంద్ర రఘుకులేశ దీనదయాళు పరిపూర్ణ కృపాలు జై భక్త వత్సల త్రిభువనపాల అని మనం హిందోళ రాగంలో బాగా వాడుకలో ఉన్నటువంటి పాట ఇది అడిగారు, చక్కగా నేర్చుకోండి. థ్యాంక్ యూ. ఇది ఆరోహణ అవరోహణ. సాధారణ గాంధారము, శుద్ధ మధ్యమము, శుద్ధ దైవతము, కసికిన సాధం సజ్జం, పంచమం లేదు. సానేదా మగస రీ లేదు. కౌసల్య సుప్రజ కౌసల్య సుప్రజ సా మా దమగా సా మా మగమగా అనాలి. అసలు లెక్క అయితే సా మా దమగా అనాలి, లేదా మగ కూడా అనుకోవచ్చు. కౌసల్య సుప్రజ రామచంద్ర గమగ గమదమగస రామచంద్ర రామచంద్ర కౌసల్య సుప్రజ రామచంద్ర గమగ మదమగస కూడా అనుకోవచ్చు. కౌసల్య సుప్రజ రామచంద్ర పై సజ్జం దగ్గర సీత మనోహర సాసని ధనితమ సీత మనోహర రాఘవేంద్ర రాఘవేంద్ర కూడా అనుకోవచ్చు. రాఘవేంద్ర రాఘవేంద్ర కూడా అనుకోవచ్చు. గమగ గమదమగస అనుకోవచ్చు. గమద గమదమగమ కూడా అనుకోవచ్చు. రెండు రకాలు. ఒకసారి మొత్తం వేస్తున్నాను. కౌసల్య సుప్రజ రామచంద్ర సీత మనోహర రాఘవేంద్ర రాఘవేంద్ర కూడా ఇక్కడ మామని కూడా ఆపుకోవచ్చు. తర్వాత దీన దయాళో పరిపూర్ణ కృపాలో సాసని నిసనిద దద సాసని నిససా దీన దయాళో పరిపూర్ణ కృపాలో జై 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 భక్త వత్సల సాసనిద ధనిదమ గమద గమ జై భక్త వత్సల సానిద ధనిదమ జై భక్త వత్సల త్రిభువనపాల గగమద గమ. తర్వాత అలానే వస్తుంది మళ్ళీ ఇంకొక లైన్ కూడా. తర్వాత భజన సేతుము ఓ గణపతి దేవా సాసని నిసనిదా దద సాసని నిససా భజన సేతుము ఓ గణపతి దేవా ఏకదంత స్వామి పార్వతి పుత్ర. అలానే ఏకదంత స్వామి పార్వతి పుత్ర. మళ్ళీ మొత్తం ఒకసారి వేస్తాను. కౌసల్య సుప్రజ
రామచంద్ర సీతా మనోహర రాఘవేంద్ర. అంతవరకు పల్లవి. చరణం దీన దయాలో పరిపూర్ణ కృపాలో జై భక్త వత్సల త్రిభువన పాల. అలానే భజన సేతుము ఓ గణపతి దేవా ఏకదంత స్వామి పార్వతి పుత్ర కౌసల్య సుప్రజ రామచంద్ర సీ